కేసీఆర్ అడిగినటువంటి మాట ఏదైతే నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించినటువంటి అంశం ఏదైతే కేసీఆర్ అడిగినటువంటిది ఏంటి, కరెంటుకి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడ జరుగుతున్నాయి, కరెంటు సమస్యలు ఇది ఓపెన్ సీక్రెటే కదా. కరెంట్ అన్నటువంటికి సంబంధించి ఇప్పుడు చాలామంది దీంట్లో నాకు కామెంట్లు పెట్టారు. మా ప్రాంతంలో కరెంటు రోజుకి 2-3 సార్లు పోతుందని కొంతమంది, అట్లాగే మా ప్రాంతంలో అయితే బాగానే ఉందని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. టోటల్గా నా వీడియో కింద వచ్చినటువంటి కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి అన్ని చోట్ల సమస్య లేదు, కొన్ని చోట్ల సమస్య ఉంది. అట్లాగే మంచినీళ్ళ సమస్య కూడా అన్ని చోట్ల లేదు, కానీ కొన్ని చోట్ల సమస్య ఆరంభమైంది. గతంలో లేనిది, కేసీఆర్ టైంలో లేనిది ఇప్పుడు ఆరంభమైంది. రెండో పాయింట్ ఏంటంటే రైతు రుణమాఫీ చేశారా ఆయన అడిగింది నిజమే కదా. రైతు బంధు ఇచ్చారా ఆయన అడిగింది నిజమే కదా. అట్లాగే మహిళలకు ఇస్తానన్న డబ్బులు ఇచ్చారా ఆయన అడిగింది నిజమే కదా. అడిగే హక్కు ఉంది కదా. 100 రోజులు దాటిపోయింది కదా, 4 నెలలు అయిపోయింది కదా. దానికి ఇప్పుడు మన చేతిలో, ఒకప్పుడు కేసీఆర్ అంటే భయంతో కంట్రోల్లో ఉన్న మీడియా, ఇప్పుడు మనకి అమ్ముడుపోతున్న మీడియా, లేకపోతే మనకు అమ్ముడుపోయినటువంటి కొన్ని వ్యవస్థల ద్వారా ఎదురుదాడి చేస్తూ డైవర్ట్ తాత్కాలికంగా చేయొచ్చు. బట్ ప్రజలు అది ఆలోచించకుండా ఉంటారా ఎక్కువ రోజుల పాటు? చెక్ చేసుకోవాల్సిన బాధ్యత, సమాధానం నైతికంగా బాధ్యతగా చెప్పాలి, ఒద్దికగా చెప్పాలి. కానీ ఎదురుదాడి చేసి కన్విన్స్ చేస్తామనుకోవడం ప్రమాదం.